వేములవాడ పట్టణంలోని సుమారు 15,000 కుటుంబాలకు మరికొద్ది రోజుల్లోనే ఒక పూల మొక్కతో పాటు ఒక పళ్ల మొక్కను అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు పట్టణ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని నాంపల్లి 5వ వార్డు పరిధిలోని ఇస్లాం నగర్లో పట్టణ కౌన్సిలర్తో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్లాం నగర్లో సుమారు 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ భావి భారత పౌరుల బంగారు భవిష్యత్తు కోసం ప్రకృతి పరిరక్షణను ప్రధాన ధ్యేయంగా ఎంచుకొని స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావితరాలకు కానుకగా అందించడమే లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ నిరంతర సహకారంతో పట్టణంలో పచ్చదనాన్ని పెంచడమే ధ్యేయంగా వివిధ ప్రణాళికలతో కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతి ఇల్లు పచ్చదనంతో శోభిల్లాలనే ఉద్దేశంతో త్వరలోనే ప్రతి కుటుంబానికి పూల పళ్ల మొక్కలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి మహావృక్షాలుగా మార్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవటానికి కాలుష్య రహిత పట్టణంగా వేములవాడను తీర్చిదిద్దటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కమిషనర్ లోకేష్, పలువురు పట్టణ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మరి నేటి రోజున వేములవాడ పట్టణం 5వ వార్డులో మరి ఈ వనమహోత్సవ కార్యక్రమం చేసుకోవడం, మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, మరి వేములవాడ పట్టణంలో మరి చెట్లు నాటాలి, మరి పర్యావరణానికి హాని చేయకుండా మరి మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెంచాలి, మరి భావత తరాలకు మరి రాబోయే మన పిల్లలందరికీ మంచి వాతావరణం కల్పించాలంటే మరి చెట్లు చాలా ముఖ్యమైనవి. మరి ప్రతి ఒక్కరూ చెట్లు నాటి మరి మంచి పర్యావరణానికి మరి రాబోయే తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా చెట్లు మనకు తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను పెట్టేదానిలో భాగస్వామి కావాలి. పెట్టిన చెట్టును పెంపొందించి మరి దాని నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఇతరత్ర అవకాశాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇప్పటికే దాదాపు 1000 మొక్కలు నాటడం జరిగింది. మరి నేటి రోజు కూడా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ పట్టణం ఉన్నటువంటి దాదాపు 15,000 కుటుంబాలకు ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున, ఒక పూల మొక్క, ఒక పళ్ళ మొక్క ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి ప్రతి ఇంటికి 2 మొక్కలు ఇచ్చి మేము మున్సిపల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రజలందరూ మరి ఇంటి యజమానులు మరి నీరు పోసి వాటిని పెంచి పెద్ద చేయాలని చెప్పి మా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం తరఫున విజ్ఞప్తి చేసిన పట్టణ ప్రజలందరికీ. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వన మహోత్సవంలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరి నేటి రోజున ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం మరి ఈ మున్సిపల్ పాలకవర్గం తరఫున, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల తరఫున కూడా ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి నేటి కార్యక్రమం నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్లు, మరి అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇందులో భాగస్వామ్యం అందరికీ పేరు ధన్యవాదాలు.